మైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని ప్రత్యేకమైన విషయాలను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకి రాయించిన గ్రంథములో ఎందరో భక్తుల జీవితాలను మనము ప్రతిరోజు కూడా పరిశోధన చేస్తూ, ప్రతిరోజు కూడా వారి గురించి తెలుసుకుంటూ, వారి గురించి మాట్లాడుతూ, వాళ్ళ విషయాలను బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ప్రతిరోజు కూడా నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఇంకా మరి ఈ అవకాశాన్ని నాకు ప్రతిరోజు దేవుడు ఇస్తున్నందుకు కన్న తండ్రైన దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులకు, పెద్దలకు అందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియులారా, ఈరోజు మరి యేసుని బాగా ఎరిగిన వ్యక్తి, యేసుని దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి, యేసుని మరి చాలా పరిశీలన చేసిన వ్యక్తి, యేసుక్రీస్తుని గ్రహించిన వ్యక్తి, యేసుక్రీస్తుని విడుదల చేయాలని కోరుకున్న వ్యక్తి ఆయనే పిలాతు గారు. మరి యేసుక్రీస్తుని మరణానికి అప్పగించాలి అని యూదులు అందరూ కూడా కుట్ర పన్నుతో ఆయన మీద వ్యతిరేకముగా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లెంట్ డేస్లో ఎక్కువగా మనకి యేసు మరణ, సమాధి, పునరుత్థాన విషయాలలో ఎక్కువగా ప్రతి సేవకుడు కూడా మాట్లాడటానికి ఇష్టపడుతుంటాడు. ఎందుకంటే ఈ లెంట్ డేస్లో యేసువారి జీవితము ఎలా సాగింది, యేసువారి జీవితము ఎలాంటి మలుపు తిప్పింది ప్రపంచాన్ని అని యేసువారి జీవితం పైన అందరూ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మాట్లాడాలి కూడా. ఎందుకంటే ఆయన త్యాగము ఒకరి, ఇద్దరు, ముగ్గురు మాట్లాడితే పూర్తి అయ్యేది కాదు. కోటాను కోట్ల మంది మాట్లాడాలి ఆయన గురించి. అనేక భక్తులు మాట్లాడాలి ఆయన గురించి, అనేక ప్రవక్తలు మాట్లాడాలి ఆయన గురించి, అనేక మంది ఆయన గురించి మాట్లాడిన తరగని ఒక ప్రేమామయుడు ఆయన. అలాంటి యేసును గురించి పిలాతు గారు చాలా దగ్గరుండి గమనించాడు ప్రియులారా. మరి ఈరోజు పిలాతు యేసు పట్ల ఏం అర్థం చేసుకున్నాడు, పిలాతు యేసు విషయములో ఏం అర్థం చేసుకున్నాడు అని ఈరోజు బైబిల్లో నుంచి మనము కొన్ని సంగతులను స్పష్టంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పిలాతు యూదుడు కాదు, పిలాతు ఇజ్రాయేలుడు కాదు, పిలాతు ఒక అన్యుడు, ఒక గవర్నర్. మరి పిలాతు గవర్నర్ అయిన ఈ పిలాతుకి యేసు ఏ విధంగా అర్థమయ్యాడు, ఈరోజు యేసుని ఆరాధిస్తున్న మనకే అర్థం కాలేదు సరిగ్గా. యేసుని గురించిన ప్రతిరోజు చదువుకుంటున్న మనకే అర్థం కాలేదు. కానీ ఒక అన్యుడైన ఒక గవర్నర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక గవర్నర్ అయిన పిలాతుకి యేసుక్రీస్తు వారు ఎంత బాగా అర్థమయ్యాడో నిజంగా బైబిల్లో నుంచి మనం చదవగలిగితే చాలా అద్భుతమైన మాటలు మనకి బైబిల్లో కనిపిస్తాయి ప్రియులారా. చాలా అద్భుతమైన మాటలు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన పిలాతు జీవితాన్ని ఎప్పుడు మనం ఆలోచించలేదు. పిలాతు గారు ఏ విధంగా యేసుని అర్థం చేసుకున్నాడు, పిలాతు ఏ విధంగా తన జీవితాన్ని యేసుకి అంకితం చేశాడో అన్నది మనకు అర్థం కాదు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తుని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తుంటేనే ఆయనకి ఆశ్చర్యం వేసిందంట. అందరూ ఆయన పైన నేరం మోపుతున్నారు, అందరూ ఆయన పైన నేరారోపణలు మోపుతుంటే యేసుక్రీస్తు వారు ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? ఏంటి అందరూ నేరం మోపుతున్నారు నీ పైన, అందరూ నీ పైన చెడు మాటలు చెప్తున్నారు, నీవేమి పలకవా అని ఆయన అడిగితే ఆయన సైలెంట్గా ఉన్నాడంట ప్రియులారా. ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు పిలాతు ఇంకా ఆశ్చర్యపోయాడు, ఏంటి ఈయన మౌనము అని, ఏంటి ఈయన మౌనము, ఏంటి ఈయన జీవితం అని. యేసు వారి జీవితాన్ని పరిశోధన చేసిన పిలాతు గారు నిజంగా ఆశ్చర్యపోయిన సంగతులు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఆశ్చర్యపోయిన సంగతులు సువార్తల్లో
ఇంచుమించు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కాకుండా పత్రికల్లో కూడా పౌలు గారు పిలాతు గురించి మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. పిలాతు గురించి మరి పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా మరి కనిపిస్తుంది. తన తర్వాత అపోస్తుల కార్యములు కూడా మరి చాలా విషయాలు మనకి బైబిల్లో కనిపిస్తుంటాయి ప్రియులారా. అందుకే ప్రతి విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అపోస్తుల కార్యములో ఒక చక్కటి విషయాన్ని చదువుకొని పిలాతు విషయంలో మనం ముందుకెళదాం. అపోస్తుల కార్యములు బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తెరిచి చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము, ఇసాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు పిలాతు గారు యేసుక్రీస్తును విడుదల చెయ్యాలని నిశ్చయించుకున్నాడంట. యేసుక్రీస్తు ఏ అపరాధము చెయ్యలేదు, యేసుక్రీస్తు ఏ పాపము చెయ్యలేదు. ఇలాంటి నిర్దోషిని నేను అప్పగిస్తే నేను పాపాత్ముడునైపోతానని పిలాతు గారు యేసును విడుదల చెయ్యటానికి ప్రయత్నం చేశాడంట. చూసారా ఎంత మంచి మనసు, ఎంత దగ్గరుండి అర్థం చేసుకున్నాడు యేసుక్రీస్తు వారిని. ఏంటి కొన్ని గంటల్లో పిలాతు గారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారు కొన్ని గంటల్లో యేసు మౌనాన్ని చూసి, యేసు స్వభావాన్ని చూసి, యేసు మాటలను చూసి నిజంగా పిలాతు గారికి అర్థమైపోయింది, ఈయన మరణానికి తెగినట్లుగా ఏమి చెయ్యలేదు, మరణశిక్ష విధించటానికి ఈయన అలాంటి పెద్ద నేరము ఏమి చెయ్యలేదు అని పిలాతు గారు గ్రహించుకున్నాడంట. ప్రియులారా, కావలసి ఉంటే సువార్తల్లో పిలాతు విషయంలో ఎన్ని విషయాలు రాయబడ్డాయి అన్ని విషయాలను చదవండి. పిలాతు గారు ఒకటి ఆలోచించుకున్నాడు, ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన మరణశిక్షకి తగిన పాపమంటూ నేరమంటూ ఏమి చేయలేదు అని పిలాతు యేసును విడుదల చేయటానికి ప్రయత్నం చేశాడంట. అదే మాట ఇక్కడ అంటుంది, మీరు ఆయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పిలాతును నిరాకరించేశారంట. మీరు అతని ఎదుట నిరాకరించితిరి. మాకు వద్దు, ఆయన విడుదలకు మాకొద్దు, ఆయన మరణమే కావాలి అనుకున్నారంట. సొంత వాళ్ళ ప్రియులారా, యేసుని అప్పగించింది పరాయి వాళ్ళు కాదు, యేసుని సిలువకు అప్పగించింది బయటి వాళ్ళు కాదు, యేసుని అప్పగించింది అన్యజాతి వాళ్ళు కాదు, యేసుని మరణానికి అప్పగించింది సొంత వారే, సొంత జాతి వాళ్ళే, యూదా జాతి వాళ్ళే, సొంత జాతి వాళ్ళే. ప్రియులారా, యేసుక్రీస్తుని మరణానికి అప్పగించారు. ఒక పిలాతు గారికి అర్థమైపోయింది, యేసుక్రీస్తు వారు మరణానికి తగినట్లుగా ఏమి చేయలేదు. పిలాతుకు అర్థమైపోయింది, యేసుక్రీస్తు వారు నిజంగా చాలా గొప్పవాడు, యేసుక్రీస్తుని ఎలాగైనా విడుదల చేయాలని చాలా ప్రయత్నం చేశాడంట. యోహాను రాసిన సువార్త చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 18వ బైబిల్లో చక్కగా ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం.
19వ అధ్యాయము 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఆయన యందు ఏ దోషమును నాకు కనబడటలేదని. అంటే యేసుక్రీస్తు వారిని నిజంగా బాగా పరిశోధన చేస్తూ యేసుక్రీస్తు వారిని బాగా అర్థం చేసుకొని మాట్లాడుతున్న మాట ఏంటో ఏమంటున్నాడు ఆయన? పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. అంటే ఈయన దగ్గర నాకు ఏ దోషము కనిపించటం లేదు, ఏ నేరము కనిపించటం లేదు, మరలా ఆయన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను అని నిజంగా పిలాతు గారు యేసు పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో మీరు ఆలోచించండి. ఆయన పట్ల నాకు ఏ దోషము కనిపించటం లేదు, ఏ నేరము కనిపించటం లేదు, అలాంటి ఆయనకి నేను ఎలా మరణశిక్ష విధించాలి, అలాంటి మహనీయుడికి నేను ఎలాంటి మరణశిక్ష మీకు విధించాలి అని పిలాతు గారు బాధపడుతున్నాడు. ఒకవైపు కేకలు, ఒకవైపు అరుపులు, ఆయన్ని సిలువేయండి, ఆయన సిలువేయండి అని అరుపులు ఆ దేశమంతా, ఆ జనమంతా ఒక్కటయ్యారు ప్రియులారా. ఆ జనమంతా ఒక్కటయ్యి యేసుని ఖచ్చితంగా చంపేయాలి అన్న కసితో వాళ్ళు ఉన్నారు ఆ రోజు. యేసుక్రీస్తుని చంపేయాలి, యేసుక్రీస్తుని అసలు వదలకూడదన్న కసితో ఆయన దగ్గర ఉన్నప్పుడు నిజంగా పిలాతు గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. పాపం చూస్తున్నాడు కానీ అరుపులను బట్టి, ఆ జనాలను బట్టి ఇంక నేనేం చేయలేను. భార్య అన్నది ఏమన్నా తెలుసండి? పిలాతు గారి భార్య ఏమన్నా తెలుసా? ఏమండి, అలాంటి మహనీయునికి మనము మీరు శిక్ష విధిస్తే మనమంతా పాపాత్ములైపోతామండి, దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి అని పిలాతు గారి భార్య అన్నప్పుడు నిజంగా పిలాతు గారు ఆశ్చర్యపోయాడండి. అందరి ముందు నీళ్లు తెచ్చాడు. నీళ్లు తెచ్చి చేతులు కడిగేసుకొని ఇదిగో నాకు ఈయనకు ఎటువంటి సంబంధం లేదు, నేను చేతులు కడిగేసుకున్నాను, ఈయన్ని మీరు ఏమైనా చేసుకోండి అని యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసు జీవితము పిలాతు గారికి అర్థమైనట్లుగా ఈరోజు మనకు అర్థమైందా ఎవరికైనా? ఆయన కేవలం 2-3 గంటల్లోనే యేసు జీవితాన్ని అర్థం చేసుకున్నప్పుడు జీవితాంతం యేసుని నమ్మిన మనము, యేసుక్రీస్తులో నడుస్తున్న మనము పిలాతుకు అర్థమైనట్లు ఈరోజు యేసు మనకు అర్థం కాలేదు ప్రియులారా. ఆయన్ని విడిపించాలని కోరుకున్నాడు, ఆయన్ని ఎలాగైనా విడిపించాలనుకున్నాడు. కానీ జనాల కేకలు, విపరీతమైన కేకలు, ఆ కేకలకి పిలాతు కూడా ఏమి చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి కేకలు వేశారనుకోండి, రాజు కూడా ఏం చేయలేడు ప్రియులారా. అందుకే పిలాతు గారు అందరి ముందు నీళ్లు తెప్పించాడు. ఆ నీళ్ళతో చేతులు కడుక్కున్నాడు. నాకు ఎటువంటి సంబంధం లేదు. యేసుక్రీస్తుని ఏమడిగాడు? నువ్వు యూదుల రాజువా అని అడిగాడు. నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నీవన్నట్లు నేను రాజునే అన్నాడు ప్రియులారా. నీవన్నట్లు నేను రాజునే, నేను యూదుల రాజునే, నీవన్నట్లు నేను రాజునే అంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? అక్కడ ఉంటున్న వాళ్ళు, ఆయన మాకు రాజు కాదు, మాకు రాజు వేరే ఆయన ఉన్నాడు, ఈయనేంటి మాకు రాజు వేరే ఆయన ఉన్నాడు, ఈయన మాకు రాజు కాదని మరి పట్టుబట్టి అరుస్తున్నారంట ప్రియులారా. ఒకసారి ఆలోచించండి. యేసు యూదుల రాజు అని పిలాతుకు అర్థమైంది, యేసు యూదులకు రాజు అని పిలాతుకు అర్థమైంది. కానీ సొంత వాళ్ళకు అర్థం కాలేదు. యూదా జాతికి అర్థం కాలేదు యేసుక్రీస్తు యూదులకు రాజు అని. ఒక తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది ఈయన యూదుల రాజు అని. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి
ఏంటి హేరోదు ఎదుట ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదు రాజుని అడిగారు. మరి యేసుక్రీస్తు పిలాతు ఎదుట పిలాతు ఏమంటున్నాడంటే నీవు రాజువా అని అడుగుతున్నప్పుడు పిలాతు ఏమంటాడంటే నీవన్నట్లు నేను రాజునే, నీవన్నట్లు నేను రాజునే. కానీ ఆ విషయం ఎవరికి అర్థం కావటం లేదు తెలుసా? ఆ విషయం ఎవరికి అర్థం కావటం లేదంటే సొంత జాతికి అర్థం కావటం లేదు, సొంత యూదా జాతికి అర్థం కావటం లేదు. ఈయన మా రాజు అని, ఈయన మమ్మల్ని పరిపాలించటానికి వచ్చిన యూదుల రాజు అని వీళ్ళకి అర్థం కాలేదు ప్రియులారా, వీళ్ళకి అర్థం కాలేదు. ఎన్ని మార్లు పిలాతు గారు ఎన్ని మార్లు పిలాతు గారు విడిపించటానికి ప్రయత్నం చేసిన వద్దు వద్దు అనేవాళ్ళు, వద్దు వద్దు అనేవారు. మాకు కైసరు రాజు, ఈయన రాజు కాదు. చూడండి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 15వ వచనం. అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరి. చంపేయండి, యేసుక్రీస్తుని చంపేయండి అని కేకలు వేసిరి. పిలాతు మీరు ఆయనకు సిలువ వేయుదున, పిలాతు గారు ఏమంటున్నారంటే పిలాతు మీరు మీ రాజును సిలువ వేయుదునా, మీ రాజును సిలువ వేయుదునా అని అంటున్నాడు ఆయన. ఈయన మీకు రాజు కదా, ఈయన్ని నేను ఎలా సిలువ వేస్తాను, మీరు మీ రాజుని సిలువనేసుకుంటారా అని పిలాతు గారు అడుగుతున్నప్పుడు పిలాతు గారు ఏమంటున్నారు తెలుసా? మీ రాజుని సిలువ వేసుకుంటారా అని వారిని అడుగునప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారంటే అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రియులారా, యేసు మా రాజు కాదు, కైసరు ఒక్కడే మా రాజు. కైసరు పరిపాలనలో ఉన్న మాకు ఆయన ఒక్కడే రాజు, ఇంకెవరు రాజు కాడు అంటున్నారు ప్రియులారా. ఒక్కసారి పిలాతు జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే పిలాతు గారు ఏమంటున్నారు అంటే అసలు సత్యం అంటే ఏంటయ్యా, సత్యం అంటే ఏంటి? 19వ అధ్యాయము 38వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకోగలిగితే నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసును అడగగా 37వ వచనం నుంచి చదువుకుందాం. 37వ వచనం నుంచి. అందుకు పిలాతు నీవు రాజువా ఆయనను అడగగా యేసు నీవన్నట్లు నేను రాజునే. యేసు ఏమంటున్నాడు? నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని, అందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, అందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును, సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి? పిలాతు గారికి సత్యం అంటే తెలీదు. ఏంటి, న్యాయం తెలుసు కానీ పిలాతు గారికి న్యాయం తెలుసు కానీ సత్యం తెలీదు. యేసుక్రీస్తు వారు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటానికి వచ్చాను, సత్యమును గురించి భూమి మీద సాక్ష్యం ఇచ్చటానికి వచ్చాను అని యేసు పిలాతుతో చెప్తున్నప్పుడు పిలాతు గారు ఒక ఆశ్చర్యపోయే మాట అడుగుతున్నాడు. ఏంటి తెలుసా? సత్యం అనగా ఏంటి? చూసారా? గవర్నర్ అయిన ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నర్ పదవిలో ఉంటున్న, ఆ దేశానికి గవర్నర్గా ఉంటున్న ఆ పిలాతు గారికి ఏం తెలియదు తెలుసా? సత్యం అంటే ఏంటయ్యా నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. నేనేదో చదువుకున్న దాన్ని బట్టి, నాకు అప్పగించిన దాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తున్నానే కానీ అసలు సత్యం అంటే ఏమిటి నాకు ఇప్పటి వరకు తెలీదు. పిలాతు గారికి తెలియని సత్యము యేసు మాట్లాడుతున్నాడు పిలాతు గారి దగ్గర.
పిలాతు గారు గ్రహించలేని మాటలు, పిలాతు గారు అర్థం చేసుకోలేని మాటలు, పిలాతు గారికి మైండ్ బ్లాక్ అయ్యే మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అందుకు ఆయన ఏమంటున్నాడు? సత్యం అంటే ఏంటి సార్ అంటున్నాడు. సత్యం అంటే ఏంటి? పిలాతు నీవు రాజువా అని అడగగా, నీవన్నట్లు నేను రాజునే, నీవన్నట్లు నేను రాజును అని చెప్పగా, ఏంటి నీవన్నట్లు నేను రాజునే. సత్యం అంటే ఏంటని ఆయనతో చెప్పాను. సత్యం అంటే ఏంటి అని పిలాతు గారు అడుగుతున్నప్పుడు ప్రియులారా, నిజంగా అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? అతడు ఈ మాట చెప్పి బయటకు వచ్చి యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అతని యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఏ దోషము లేదు ఆయన దగ్గర. అలాంటి వ్యక్తిని నేనెలా సిలువనేస్తానయ్యా? ఏ దోషము కనిపించటం లేదు, ఏ దోషము కనిపించటం లేదు, అతని పట్ల నాకు ఏ నేరము కనిపించటం లేదు, అతన్ని నేను ఎలా సిలువనేస్తానని యేసుక్రీస్తు విషయములో బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ రోజుల్లో యేసును గురించి బాగా ఒక అధికారములో ఉండి అధికారాన్ని చలాయిస్తున్న ఆయన యేసుక్రీస్తుని బాగా అర్థం చేసుకున్నాడు. ప్రియులారా, మీ రాజుని మీరు సిలువ వేసుకుంటారా అంటే, మాకు ఈయనేంటి రాజు, మాకు కైసరు రాజు అనుకున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తును సిలువ వేయండి అని అప్పగించేశాడు. ఎందుకంటే వారి అరుపులు, వారి కేకలు విపరీతంగా ఎక్కువైపోయాయి. అప్పుడు పిలాతు కూడా ఏమి చేయలేక వారిని, యేసుక్రీస్తు వారిని సిలువకు వేయండి అని, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని, నా వలన కాదు ఇంకా, ఎందుకంటే నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఇదిగో నేను నీళ్లతో చేతులు కడిగేసుకున్నానని వాళ్ళకి అప్పగించేశాడు. వాళ్ళు తీసుకెళ్ళి సిలువనేశారు. ప్రియులారా, అలా సిలువనేసిన తర్వాత పిలాతు గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేశాడు. పిలాతు గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేశాడు. ఏంటి ఆ కార్యక్రమం అంటే, నిజంగా వాళ్ళకి సిగ్గు కలుగటానికి మాకు యేసుక్రీస్తు వారు రాజు కాదు అన్నారు కదా, మీకు ఆయనే రాజు అని బల్లగుద్ది చెప్పినట్లుగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని పిలాతు గారు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 20వ వచనములో ఒక అద్భుతమైన మాటని పిలాతు గారు చేసినట్లుగా కనిపిస్తుంది. 20వ వచనం, యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణానికి సమీపమై ఉండెను. అది ఇబ్రూ, గ్రీకు, రోమా భాషలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పునట్లు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదులు ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిని అనెను. యూదుల రాజు అని రాయొద్దు అని పిలాతు గారితో అంటే, ఆయన ఏమన్నాడంటే, నేను రాసిందేదో రాశానయ్యా, ఇంకా దాన్ని తీయటం నా వల్ల కాదు, ఆయన యూదుల రాజు అని ఇబ్రూ, గ్రీకు, రోమా భాషలో యేసు సిలువ పైన ఒక టైటిల్ ఇచ్చాడంట. ఏంటంటే, ఈయనే యూదులకి రాజు. చూసారంటే ఎంత మంచి పని చేశాడు పిలాతు గారు, ఒక అద్భుతమైన పని చేశాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, యూదులు ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసిందేమో రాశానయ్యా, ఇంక దాన్ని ఇంకంతే, నేను నా శాసనం రాశాను, దాన్ని తీయటం ఇంక నా వల్ల కూడా కాదు. ఏమని రాశాడు ఆయన? యూదులకి రాజు. 19వ వచనం చదవండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాపము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యూదుల రాజు నజరేయుడని
పిలాతు గారు ఎంత అద్భుతమైన కార్యక్రమం చేశాడో తన జీవితంలో యేసు గురించి, యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రకటించాడో మనకి ఈ వచనాలలో కనిపిస్తుంది. ఆయన యూదుల రాజు అని, నజరేయుడు అని సిలువ పైన రాశాడు. ఏ భాషలో రాశాడంటే, ఏ భాషలో రాశాడో తెలుసా? ఇబ్రీ భాషలో, గ్రీకు భాషలో, రోమా భాషలో. ఆ ప్రాంతము ఎలాంటిదంటే, యేసు సిలువ వేయబడిన స్థలము ఆ ప్రాంతానికి దగ్గరగా ఉందంట. అందరూ చదువుకుంటున్నారంట యూదుల రాజు అని. ఆ పట్టణంలో ఏ భాషలో వాళ్ళు ఉన్నారో తెలుసా? గ్రీకు భాష మాట్లాడేవారు, ఇబ్రూ భాష మాట్లాడేవారు, రోమా భాష మాట్లాడేవారు. ఈ 3 భాషలు మాట్లాడేవారు ఆ పట్టణములుంటే, ఆ 3 భాషలలో యేసు యూదుల రాజు అని, ఈయనే నజరేయుడని రాశాడంట. ప్రియులారా, చూసారా? పిలాతు గారు జీవితంలో యేసుక్రీస్తుని ఎలా నమ్ముకున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎలా మార్చుకు జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. పిలాతు గారికి అర్థమైనట్లు ఈరోజు యేసువారు మనకు అర్థమయ్యారా? యేసువారు ఎక్కడ పిలాతు గారికి సువార్తని చెప్పలేదు కదా. పిలాతు యేసుని చూడగానే మారిపోయాడు. ప్రియులారా, పిలాతు యేసును చూడగానే మారిపోయాడు. ఇలాంటి నిర్దోషికి నేను శిక్ష మాత్రం వేయలేను, నా వల్ల కాదు అని చేతులు గడిగేసుకున్నాడంట. ప్రియులారా, చేతులు గడిగేసుకున్నాడు. ఆఖరిలో మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ ఏం జరుగుతుందో మత్తయి రాసిన సువార్త చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం చూడండి. మళ్ళీ ఆఖరులు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, యేసుని అబద్ధికుడుగా చేయాలి, యేసుని అంటరానివాడుగా చేయాలి, యేసు యూదుల రాజుగా లేడు కాదు అని ఎన్నో అబద్ధాలు ఆయన పైన మాట్లాడుతూ ఎన్నో నేర ఆరోపణలు చేస్తున్నప్పటికీ సత్యము ఎప్పటికీ సత్యమే. ప్రియులారా, సత్యము ఎప్పటికీ సత్యమే. అలాంటి సత్యము కలిగిన యేసుక్రీస్తు వారు, సత్యాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు వారి పైన బురద వేయాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. చదవండి 27వ అధ్యాయం 63వ వచనం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధి భద్రము చేయుటకు ఆజ్ఞాపింపు అని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయుండునని చెప్పిరి. అందుకు పిలాతు యేసుక్రీస్తుని భద్రం చెయ్యాలి, యేసుక్రీస్తు సమాధిని భద్రం చెయ్యాలి, లేకపోతే ఆయన శిష్యులు ఆయన లేచిపోయాడు, ఆయన ఎత్తుకొని పోయి ఆయన లేచిపోయాడని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారయ్యా, మాకు అనుమతి కావాలి సమాధిని భద్రం చేయటానికని పిలాతుని కోరుకున్నారంట. అప్పుడు పిలాతు ఎలాంటి ఆన్సర్ వాళ్ళకి ఇస్తున్నాడో ఒకసారి చదువుకుందాం. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, అక్కడ కావలి వారు ఉన్నారు కదయ్యా, ఎందుకు మీకు టెన్షన్? కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైతే. చూసారా, పిలాతు గారు ఇండైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పిలాతు గారు ఇండైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నాడంటే, నిజంగా మీ దగ్గర దమ్ముంటే మీ చేతనైతే వెళ్ళి భద్రం చేయండి. నాకు తెలుసు ఆయన నిజంగా లేస్తాడు అని. ఆయన చెప్పాడు కదా, నేను చచ్చిపోయి తిరిగి లేస్తాను అని చెప్పాడు కదా, ఆయన చెప్పినట్లే ఖచ్చితంగా లేస్తాడు. మీ చేతనైతే వెళ్ళి భద్రం చేయండి. చూసారు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, పిలాతు గారికి యేసు జీవితం బాగా అర్థమైంది. పిలాతు గారికి యేసు జీవితం ఒక అద్భుతమైన రీతిలో అర్థమైంది. అందుకే మీ చేతనైతే వెళ్ళి భద్రం చేయండి. ఏమంటున్నాడు ఆయన? అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైతే
మీ చేతనైతే వెళ్ళి సమాధిని భద్రం చేయండి అని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారితో కూడా ఉంచుకొని రాత్రి భద్రం చేసి సమాధిని ముద్ర వేసిరి. సమాధికి ముద్ర వేసిరి, భద్రం చేస్తూ కావలి వారితో పాటు వీరు కూడా వెళ్ళి సమాధికి ముద్ర వేశారంట. ముద్ర వేశారు కానీ యేసుక్రీస్తు ఆదివారం తెల్లవారు చుండగా రాయి పటాపంచలైపోయింది, సమాధి బద్దలైపోయింది. సమాధిలో నుంచి యేసుక్రీస్తు వారు బయటకు వచ్చేశాడు. సమాధిలో నుంచి మృత్యుంజయుడు. ఎందుకంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణాన్ని గెలిచి తిరిగి లేచొచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నా యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ప్రపంచంలో మొట్టమొదటి సమాధి, ఖాళీ సమాధి ఎవరిదైనా ఉంది అంటే అది యేసువారి సమాధి. మిగతా వాళ్ళందరూ సమాధిలోనే ఉండిపోయారు, కానీ మిగతా వాళ్ళందరూ సమాధిలోనే ఉన్నారు. కానీ నా యేసువారు, నీవు నమ్మిన యేసు, నేను నమ్మిన యేసు సమాధిని గెలిచి మళ్ళీ బయటకు వచ్చాడు. ప్రియులారా, సమాధి ఖాళీ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ సమాధుల్లోనే ఉన్నారు. నా యేసు మాత్రం సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచి వచ్చాడు. ప్రియులారా, యేసు మాట్లాడిన మాటలు పిలాతు జీవితాన్ని కరిగించింది. యేసు వారి మాట్లాడిన మాటలు పిలాతు గారి జీవితాలను మార్చేసింది. యేసు మౌనమే పిలాతు గారు మారిపోయారు. ప్రియులారా, యేసు వారిని చూడగానే, యేసుక్రీస్తు వారిని చూడగానే పిలాతు సగం మారిపోయాడు. ఇంకా ఆయన మాటలు విని ఇంకా పూర్తిగా మారిపోయి ఏమంటున్నాడంటే, మీ చేతనైతే సమాధిని భద్రం చేసుకుంటారా చేసుకోండి, ఎందుకంటే ఆయన చెప్పినట్లే ఖచ్చితంగా లేస్తాడు. వాళ్ళే అన్నారు కదా, అయ్యా వంచకుడు బ్రతికుండగా 3 దినముల తర్వాత నేను లేస్తానని చెప్పాడయ్యా అని ఆ పిలాతుతో అంటే, పిలాతు ఏమనుకున్నాడో తెలుసా? మీరు వెర్రిదద్దమ్ములు, ఆయన చెప్పినట్లుగా ఆయన లేస్తాడు, ఎందుకంటే ఆయన సత్యము పలుకుచున్నాడు, ఆయన యందు ఏ దోషము నాకు కనిపించదు, నిజంగా ఆయనే యూదుల రాజు అని బలముగా నమ్మాడు. ఆయన బలముగా నమ్మాడు, ఈయన లోకరక్షకుడిని బలముగా నమ్మాడు. అందుకే పిలాతు యేసు మాటలు విని, యేసును చూసి నిజంగా మారిపోయాడు. కుటుంబం అంతా మారిపోయినట్లుగా కనిపిస్తుంది. నిజంగా ఆయన భార్య, ఫిలిప్పు భార్య కూడా పిలాతు భార్య కూడా ఏమంటుందంటే, ఏమండి ఆయన జోలికి మీరు వెళ్ళకండి, ఆయన జోలికి మీరు వెళ్ళకండి, పాపం ఆయన మంచోళ్ళ ఉన్నాడు, ఆయనకి మీరు శిక్ష విధించకండి అని భార్య అన్నప్పుడు పిలాతు కూడా అవునవును నిజమే, ఆయన జోలికి మనం వెళ్ళకూడదు అని చేతులు గడిగేసుకొని సైడ్ అయిపోయాడు. ప్రియులారా, చేతులు గడిగేసుకొని సైడ్ అయిపోయాడు. పిలాతుకి అర్థమైపోయింది యేసు జీవితం, పిలాతుకి బాగా అర్థమైపోయింది యేసు జీవిత చరిత్ర. మనకెందుకు అర్థం కావటం లేదు ఒకసారి ఆలోచించండి. ఇంకా యేసులో సగము, లోకంలో సగము, దేవునిలో సగము, లోకాశల్లో సగము, ఇలా ఉంటే యేసుక్రీస్తు మనకి ఎప్పుడు అర్థమవుతాడో ఆలోచించండి. అందుకే పిలాతు జీవిత చరిత్ర చదవండి. ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నిజంగా ఈ మారిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. యేసు మాటలు విని కుటుంబం అంతా మారిపోయినట్లుగా కనిపిస్తుంది. ఒక హన్యుడు, యేసుని ఎరగని వాడు, యేసును చూసేసరికి మారిపోయాడు. యేసు మాటలు వినేసరికి ఆశ్చర్యం వేసింది ఆయనకి. ప్రతిరోజు, ప్రతి ఆదివారం యేసు మాటలు వింటున్నావు కదా, ప్రతిరోజు యేసు మాటలు వింటున్నావు కదా, మళ్ళీ ఇంకా లోక సంబంధమైన ఆలోచనలతోనే, లోక సంబంధమైన విచారములతోనే, లోక సంబంధమైన వాటిలోనే మునిగుంటున్నాం కదా. ఎప్పుడు మనం మారేది? ఎప్పుడు మన జీవితాలు మారేవి? ఎప్పుడు సంపాదన అనుకుంటూ సంపాదన వెనకాల పరుగులు తీస్తున్నామంటే మన జీవితం ఎప్పుడు మారాలి? ఎప్పుడు సంపాదన, కుటుంబము, అది ఇది అనుకుంటా లోక సంబంధమైన విచారములు నువ్వు మునిగుంటే దేవుడు అర్థం కాడు. ప్రియులారా, ఒక్కసారి పిలాతు గారిని ఆలోచించండి, ఎలా మారిపోయాడు ఆయన, ఎలా జీవితం చేంజ్ అయిపోయిందో యేసుక్రీస్తు వారిని చూసి.
అందుకే ఇంకా పిలాతు గారి జీవిత విషయాలను ఇంకా బైబిల్లో మీరు ఇంకా చదువుకొని బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.